తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడికిపోయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన ఉధృతంగా మారింది. పర్యటనలో భాగంగా జనగామ జిల్లా పెంబర్తి వద్ద కేటీఆర్ కాన్వాయ్ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కేటీఆర్ అక్కడ ఉన్న బీఆర్ఎస్ బృందం పోలీసులతోటి తీవ్ర వాగ్వాదానికి దిగారు. నీళ్లు ఉన్న రైతులకు ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది అని కేటీఆర్ మండిపడ్డారు. పర్యటనను అడ్డుకోవడం పైన ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న సాగర్ కానీ రంగనాయక సాగర్ కానీ అన్ని కూడా బస్సు సహా అన్ని రిజర్వాయర్లు నింపొచ్చు. బ్రహ్మాండంగా రైతులకు నీళ్ళు ఇవ్వచ్చు. మార్గ మధ్యలో ఉండే చెర్లలో కూడా నీళ్లు పోయొచ్చు. కానీ ప్రభుత్వం తన చేతగాంతనాన్ని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇలా మమ్మల్ని జనగామ దగ్గరనే అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారని మేము అడిగాం పోలీసులకు. మాకు ఆదేశాలు ఉన్నాయంటే కింద నీళ్లు వృధాగా పోతుంటే అవి రైతులకు చూపెడతామంటే మీకెందుకు భయం? ఎల్నీనో అంటున్నారు, కరువు వచ్చింది అంటున్నారు. కరువు వచ్చినా ఇవాళ కల్పతరువు లాంటి కాళేశ్వరం తెలంగాణకు ఉన్నది. కల్పతరువు లాంటి కాళేశ్వరంలో మీరు చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ 2 బటన్లు ఒత్తాలి అంతే. ఆ 2 బటన్లు ఒత్తితే మా కరీంనగర్ నియోజకవర్గంలోని మొట్టమొదటి బెనిఫిషరీ కరీంనగర్ నియోజకవర్గంలోని ప్రాంతం. అందుకే ఈ రకంగా మొత్తం నీళ్ళన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇవ్వచ్చు అనే మాట చూపెడతామని మేము పోతుంటే కాళేశ్వరం కూలిపోయింది సన్నాసి ఇవాళ తన అసమర్థతను తప్పిపుచ్చుకోవడానికి తన చేతగాంతనాన్ని మరి ప్రజలకు తెలియకుండా దాపెట్టే ప్రయత్నంలో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కన్నెపల్లి చేరుకుంటాం. తప్పకుండా అన్ని విషయాలు రైతులకు అక్కడ పారుతున్న నీళ్లు చూపెడతాం. పైకి నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలో కూడా చూపెడతాం. మల్లన్న సాగర్ కానీ రంగనాయక తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేపట్టిన కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన ఉధృతంగా మారింది. పర్యటనలో భాగంగా జనగామ జిల్లా పెంబర్తి వద్ద కేటీఆర్ కాన్వాయ్ను పోలీసులు అడ్డగింపు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్లైన్ అందిస్తారు. చంద్రశేఖర్, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన నిమిత్తం ఈ రోజు భారీ కాన్వాయ్ తో వస్తున్న కేటీఆర్ ని జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అక్కడ నిలుపుదల చేశారు. కొంతసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని పోలీసులు మొదట అనుమతి లేదు అని చెప్పి అడ్డుకున్నారని చెప్పేసి కేటీఆర్ కూడా చెప్తున్నారు. ఎందుకు మమ్మల్ని అడ్డుకున్నారంటే మాకు పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, ప్రస్తుతం మీరు ఇక్కడ వెళ్ళడానికి వీల్లేదు అని అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని ఇటు పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు 5 వాహనాలకు మాత్రమే వెళ్ళటానికి అనుమతి ఇచ్చారు. 5 వాహనాలు మాత్రమే వెళ్ళాలి. మిగతా కాన్వాయ్ మొత్తం కూడా కేటీఆర్ వెంబడి ఉన్న వాహనాలన్నీ కూడా ఇక్కడ ఆగిపోవాలని పోలీసులు రిస్ట్రిక్ట్ చేశారు. ఇదే సమయంలో కేటీఆర్ మాట్లాడుతూ 1,00,000 క్యూసెక్ల నీరు వృధా అవుతుంది, సముద్రంలో కలుస్తుంది. మనం చూసుకుంటే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి 90 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తే
కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులకు చెరువులకు నీరు పంపించుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం కావాలని నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. ఒక పక్క వర్షాభావ ప్రభావాలతో చెరువుల్లో నీళ్లు లేవు, గ్రౌండ్ వాటర్ తగ్గిపోయి రైతులు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే కావాలనే మేడిగడ్డ కాళేశ్వరంతో సంబంధం లేకుండానే కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ కావాలనే ప్రభుత్వం ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తుంది. దానివల్ల తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులకు ఎదురవుతున్నారు. ప్రభుత్వ అసమర్థత, మన ప్రభుత్వం యొక్క అలసత్వాన్ని ఎండగట్టి ఈ రోజు ప్రజలకు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్న ప్రస్తుత పరిస్థితులను ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రభుత్వం మెడలు వంచి తిరిగి ప్రజలకి కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా లిఫ్ట్ చేసి నీరు అందించే విధంగా చేయాలనే మా యొక్క ప్రతిపక్ష పార్టీ యొక్క ఒక లక్ష్యాన్ని కుట్రతో ఈ యొక్క అధికార పార్టీ మమ్మల్ని అడ్డుకుంటుంది. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కన్నెపల్లి పంప్ హౌస్ కాడికి వెళ్తాం, అక్కడ పరిస్థితుల్ని ప్రజల ముందు పెడతాం. ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వం వైఖరిని ఎండగట్టి తిరిగి రైతులకు న్యాయం చేసే విధంగా చేస్తామని కేటీఆర్ అక్కడ పిలుపునివ్వడం జరిగింది. అంతేకాదు అక్కడ ప్రస్తుతం అయితే పెంబర్తి వద్ద భారీగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అంతేకాదు కేటీఆర్ పర్యటిస్తున్న ప్రాంతం మొత్తంలో కూడా భారీగా పోలీసులని మోహరించారు. ఎక్కడికక్కడికి వాహనాలని తీసుకుంటూ కొద్ది మందిని మాత్రమే అక్కడికి పంపించే విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. చక్రి అయితే కేటీఆర్ చేపట్టిన కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన ఉధృతంగా మారింది. ప్రస్తుతం అక్కడ పోలీసులు ఎందుకు కేటీఆర్ని అక్కడ అడ్డుకోవాల్సి వచ్చింది? పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాభావ ప్రభావాలతో మొత్తం కూడా చెరువుల్లోకి ఇంకా నీరు చేరుకోలేదు. ఇప్పటికే రైతాంగం వర్షాలు తక్కువ ఉండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ఇటు ప్రతిపక్ష పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒక సమస్యని అంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు లేకపోయినా గోదావరి 93 మీటర్ల ఎత్తులో ప్రవహించిందంటే కన్నెపల్లి పంప్ హౌస్ అక్కడి నుంచి మనకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనేక బ్యారేజ్లలోకి అలాగే రిజర్వాయర్లలోకి చెరువుల్లోకి నీళ్లు లిఫ్ట్ చేసే విధంగా అయితే డిజైన్ చేశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు పైన పడుతున్న వర్షాలు కానీ వర్షాల నేపథ్యంలో 1,00,000 క్యూబిక్ మీటర్ల 1,00,000 క్యూసెక్ నీళ్లు సముద్రంలో ఉదాగా కలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం కన్నెపల్లి ప్రాజెక్ట్ ద్వారా లిఫ్ట్ చేస్తే తెలంగాణలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతంలో రైతులకు చాలా ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ పార్టీ వాదనతో ముందుకు వెళ్తుంది. కావాలనే బీఆర్ఎస్ పార్టీని గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాళేశ్వరంలో మేడిగడ్డని బూచిగా చూపెడుతూ ఈ కన్నెపల్లి పంపు లిఫ్ట్ ని వాడకుండా ఇబ్బందులకు గురి చేస్తుంది. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఈ యొక్క కార్యక్రమం వల్ల ప్రజలు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు తిరిగే అవకాశం ఉంది. ఆ బీఆర్ఎస్ పార్టీ పట్ల మైలేజ్ వచ్చే అవకాశం ఉందనే నేపథ్యంలోనే ప్రభుత్వం కుట్రతో మమ్మల్ని అణచివేస్తుందని ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. కేటీఆర్ పర్యటన తర్వాత ప్రజల్లో ఆలోచన విధానం మారే అవకాశం ఉంది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడం వల్ల ప్రభుత్వానికి కొంత మైలేజ్ పోతుందనే కారణంతోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులని అణిచివేత చేస్తున్నారని కేటీఆర్ చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా పోలీసులు భారీగానే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల్ని గృహ నిర్బంధం చేయడమే కాకుండా ఇటు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. దానికి తోడు ఈ రోజు భారీగా వస్తున్న కేటీఆర్ ని పెంబర్తి వద్ద ఆపడంతో 5 వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వడంతో మొత్తం కేటీఆర్ పర్యటన మొత్తం కూడా ఈ రోజు ఉద్రిక్త వాతావరణంలో జరిగే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. చక్రి చంద్రశేఖర్ కేటీఆర్ పర్యటనను అడ్డగింపైన స్థానిక ప్రజలు ఏమంటున్నారు? వారి నుంచి వస్తున్న స్పందన ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? చంద్రశేఖర్, ప్రస్తుతం అయితే పెంబర్తి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కేటీఆర్ పర్యటన విషయంలో పోలీసులు దూకుడు పెంచారు. పోలీసులు ఆ పర్యటనను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇటు ప్రతిపక్షాల గొంతు నొక్కేయడం కరెక్ట్ కాదు. ప్రతిపక్ష నాయకులు ఈ రోజు కన్నెపల్లి పంప్ హౌస్ విజిటింగ్ ఏదైతే ఉందో దానికి ప్రభుత్వం ఎలాంటి అడ్డంకులు కల్పించొద్దని కూడా రైతాంగం నుంచి కానీ ప్రజల నుంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా వాటర్ లిఫ్ట్ చేసి మన తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇటు రంగనాయక్ సాగర్ కానీ మల్లన్న సాగర్ తర్వాత ఇటు ఎల్ఎండి ప్రాజెక్టులతో పాటు అనేక చెరువులకి వాటర్ పంపించుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ చేస్తున్న సూచనలు పరిలోకి తీసుకోవాలి. అంతేగాని ఈ విధంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ విధంగా ప్రతిపక్ష పార్టీలను ఇబ్బందులకు గురి చేయొద్దు అని కూడా ప్రజలు చెప్తున్నారు. ముఖ్యంగా పెంబర్తి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణమే ఉంది. బీఆర్ఎస్ నాయకులకు పోలీసులకు మాత్రం ఉద్రిక్తత చోటు చేసుకుంది. చక్రి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.